అటు నుంచి దిగకూడదు. నేను బాక్సింగ్ మళ్ళీ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు తోకల జగన్మార్క్. నేను మహేష్ చౌదరి కోచ్ని. పోయినసారి హర్యానా నేషనల్స్లో సదరణ స్పాన్సర్ చేశారు. వాళ్ళు స్పాన్సర్ చేసినప్పుడు మా పిల్లవాడు గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు. అలాగే ఈసారి మన ఏపీ నుంచి ఒక 8 మెంబర్స్ దుబాయ్ వెళ్తున్నారు. ఈ దుబాయ్కి వెళ్ళడానికి చాలా ఆర్థికతతో కూడుకున్నది. ఈసారి కూడా తనకి స్పాన్సర్ చేస్తే తనకు కంపల్సరీ మెడల్తో వస్తాడని చెప్పి మేము ఆశపడతాం. థ్యాంక్ యూ. వేదాల మహేష్ చౌదరి హోటల్ తాను వచ్చేసి బాక్సింగ్ ఎన్నో ప్రశంసా పత్రాలు, ఎన్నో ఫీల్డ్ సాధించుకున్నాడు. ఈ అబ్బాయి 14 సంవత్సరాలు వయసుగా ఈ బాబు అంటే ఇప్పుడు ఈ 14 సంవత్సరాల వయసులోనే అందరికి బాక్సింగ్ జరిగింది అనమాట. ఆ వయసు 7 వరకు ఆగుతుంది అనమాట. ఇప్పుడు ఈ మహేష్ చౌదరికి ఇంతకు ముందు నేను 25,000 సాయం చేస్తున్నాను. తాను ఢిల్లీలో అప్పుడు ఆట పోటీలో పోట్టుకొని సాధించాడు, ఫీల్డ్ సాధించాడు. ఇది సాధించాడు, ఫస్ట్ ఫీల్డ్ సాధించాడు ఢిల్లీలో. ఆ అబ్బాయి నమ్మకం రెండోసారి నా దగ్గరికి వచ్చాడు. దయచేసి మహేష్ చౌదరికి దాతలను ముంపు చేసి దుబాయ్లో పోల్గొనే ఆట పోటీలకి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. మనం పెట్టుకున్న నమ్మకానికి ఈ అబ్బాయి మహేష్ చౌదరి వస్తే నువ్వు చెయ్యడు అనుకుంటే అతని టాలెంట్ ఇటువంటిది. అతని మీద మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం కాబట్టి నేను రెండోసారి కూడా మళ్ళీ ఈ విషయంలో ముందుకొచ్చాను. దయచేసి దాతల ముందుకు వచ్చి సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు వడ్డిల్ల మహేష్ చౌదరి. నేను గత సంవత్సరం నుండి బాక్సింగ్ ఆడుతున్నాను. డిస్టిక్లో గోల్డ్ మెడల్ కొట్టింది చూసి మా సార్ నన్ను తీసుకున్నాడు. కొన్ని రోజులకి స్టేట్లో గోల్డ్ కొట్టాను. అట్ట నేషనల్కి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు సరిపోలేదు. అందుకని శ్రీ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్కి వచ్చాను. అక్కడ సర్దార్ సార్ చాలా హెల్ప్ చేశారు. 25,000 రూపాయల చెక్ కూడా మాకు ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను. ఈసారి నాకు ఇంటర్నేషనల్కి ఛాన్స్ వచ్చింది. అట్టానే నా దగ్గర డబ్బులు కూడా సరిపోలేదు. అందుకని సర్దార్ సార్కి కొద్దిగా సహాయం చేయమని సర్దార్ సార్ని అడిగాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా గోల్డ్ మెడల్తో వస్తానని ప్లీజ్ సహాయం చేయండి.